చెరువుల ఆక్రమణలపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు ఫిర్యాదులు అందుతున్న పరిస్థితి జిల్లా కేంద్రంలో కనబడుతుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువు ఆక్రమణకు గురవుతుందంటూ సాతరాజు రమేష్ అనే బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు చేపట్టాలంటూ పేర్కొన్నారు. తదనంతరం పెద్దపల్లి ఆర్డీఓ, ఇరిగేషన్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులకు, సర్వేయర్లకు సైతం ఫిర్యాదు చేసినట్లుగా రమేష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చెరువుల రక్షణ కార్యక్రమం ప్రజలు హర్షించేదగ్గ ఉందంటూ బీజేపీ నాయకులు రమేష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక న్యాయం, మరో పార్టీ నాయకులకు మరో న్యాయంలా చూడకుండా ప్రజలందరికీ సమన్యాయం చేసి చెరువులను రక్షించాలంటూ ఆయన పేర్కొన్నారు. నమస్కార్, నా పేరు సాతరాజు రమేష్. నేను ఓబీసీ మోర్చా పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కాంచెల్లి మరి హైదరాబాద్లో హైడ్రా అనే పేరు మీద కబ్జాకు గురైన చెరువులన్నిటి కూడా ఈరోజు పురుడు పోసుకోవడం జరుగుతూ ఉంది. దానివల్ల సాగునీటికి ప్రాబ్లం లేకుండా అధికారులు చేస్తున్న పనులన్నీ అర్చేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి పెద్దపల్లిలో ఉన్న చెరువులు కూడా మరి మొన్న జరిగినటువంటి బందంపల్లి చెరువులో జరిగిన అక్రమ కట్టడ నిర్మాణాలను కూడా పెద్దపల్లి అధికారులు సర్వే చేసి కూల్చివేయడం జరిగింది. దాన్ని నేను అభినందిస్తూ ఉన్నా, హర్షిస్తూ ఉన్నా. మరి అదేవిధంగా పెద్దపల్లిలో ఉన్న ఎల్లమ్మ చెరువు, గుండమ్మ కట్ట, తాళ్ళకుంట మరి ఇవి కూడా అక్రమకు గురైనాయి అని చెప్పి నేను చూస్తూ ఉన్నా. నేను ఆల్రెడీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా సేకరించిన. మరి వాటి మీద కూడా అధికారులు సర్వే చేసి ఎంబటే ఎవరైతే అక్రమాలకు గురి చేసారో అవన్నిటిని కూడా తీయాలని చెప్పి నేను ఈ ముఖంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా మరి కాంగ్రెసు లేకపోతే ఇంకొక పార్టీ అనే పేరు లేకుండా ఎవరైతే ఆక్రమణకు గురి చేసారో వారి అన్నిటి మీద కూడా సర్వే చేసి కూల్చివేయాలని చెప్పి ప్రభుత్వాన్ని, అధికారులను కూడా మరొకసారి నేను విన్నవిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నా.